నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం చూద్దాం. డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానానికి కావలసిన డ్రై ఫ్రూట్స్ని చూద్దాం. 100 గ్రాములు బాదాములు, 100 గ్రాములు కాజులు, 100 గ్రాములు కిస్మిస్లు, 50 గ్రాములు వాటర్ మిలన్ సీడ్స్, 50 గ్రాములు గుమ్మడి గింజలు, 100 గ్రాములు పిస్తా, 50 గ్రాముల నువ్వులు, 100 గ్రాముల ఖర్జూరాలు సీడ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత ముందుగా నువ్వులు వేసి వేయించుకోవాలి. ఈ నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా దోరగా వేయించి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి చిన్నగా కట్ చేసుకున్న బాదాములు వేసి వేయించుకోవాలి. ఈ బాదాముల్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి ఉంటుందండి. ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత గిన్నెలో వేసుకోవాలి. తర్వాత పిస్తా వేసి వేయించుకోవాలి. ఈ పిస్తా తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కాజులు వేసి వేయించుకోవాలి. కాజులలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. తర్వాత కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. కిస్మిస్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తక్షణ శక్తినిచ్చే గుణం ఉంటుంది. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడి గింజలు వేసి వేయించుకోవాలి. ఈ గుమ్మడి గింజల్లో ఒత్తిడిని తగ్గించే శక్తి ఉంటుంది. తర్వాత విటమిన్ ఏ, బి, సి, ఇ ఉంటాయండి. తర్వాత ఫైబర్ ఉంటుంది. వాటర్ మిలన్ సీడ్స్లో బరువు తగ్గడానికి ఉపయోగపడే శక్తి ఉంటుందండి. తర్వాత అన్నీ వేయించిన తర్వాత ఒకే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకోవాలండి. తర్వాత స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి. సీడ్స్ తీసిన తర్వాత ఖర్జూరాలు జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. లడ్డూలను తయారు చేయడానికి అనువుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. నెయ్యి ఇష్టపడేవారు 2-3 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవచ్చు. ఈ ఖర్జూరాల ప్లేస్లో బెల్లాన్నైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా నచ్చిన సైజులో లడ్డూలను తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం చూశారు కదా. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి.
ఈ విధంగా మెత్తగా మృదువుగా ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటి తింటే ఇంకోటి కావాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.